ఫతేనగర్ నాలలో గల్లంతైన బాలుడు మృతి చెందాడు. హుస్సేన్ సాగర్లో సయ్యద్ ముజ్మిల్ మృతదేహం లభ్యమైంది. శనివారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బాలుడు నాలాలో పడిపోయాడు. ఫతేనగర్ నుంచి బేగంపేట వైపు ప్రవహించే నాలలో పడిపోయాడు. ఇక తమ్ముడితో కలిసి ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టి హుస్సేన్ సాగర్లో మృతదేహాన్ని గుర్తించారు. ఇక బాలుడు అంత్యక్రియలకు 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు అందించారు. ఇక జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలాలో పడి చనిపోయాడంటూ ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఏదైతే నాలా ఉందో పల్లి నాలా, ఆ నాలలో పడేసి నిన్న ఈవినింగ్ దొరకడం జరిగింది. దౌర్భాగ్యం అంటే మున్సిపాలిటీ అధికారులు గాని, మున్సిపాలిటీ కమిషనర్ గాని, కనీసం మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలా సార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు. ఒక ఎమ్మెల్యే నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుని సమస్యలు చెప్పాలి. కుక్కడపల్లి కాన్ఫరెన్స్ లో 8 మంది కార్పొరేటర్లకు గెలిచినాం. నేను ఎమ్మెల్యే గెలిచాను. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక ఆఫీసర్ స్పందన లేదు. మరి ఒక చిన్న బాలుడు ఈ రోజు చనిపోతే, చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు. అనుకొరకే నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే బాలుని మీ వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రేపటి లోపల మేము డిమాండ్ గిట చేసుకోకపోతే ఖచ్చితంగా మా కార్పొరేటర్లు మీ ఆఫీస్కి వస్తారు. మీకున్నటువంటి సమస్యలు పరిష్కరి